గురించి చెప్పలేదు. దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆయుష్కాలం కోసం చెప్పాడు. ఓ మనుషుడా, ఇదిగో నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలంలోనే నీకు ఇంకా బలం ఉండగానే, నువ్వు ఆలోచించగలిగే ఆ శక్తి ఉండగానే, ఆలోచించగలిగి నువ్వు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి మంచి బుద్ధి ఉండగానే, నీ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండగానే నువ్వేం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి. ఎవరైనా నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన ఎవరో కాదు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సాక్ష్యం ఇస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన యేసుక్రీస్తుని సాక్ష్యం ఇస్తా ఉంది. మనం చూడగలిగితే ఇక్కడ ఈ గొప్ప సాక్ష్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ రాస్తున్నటువంటి సందర్భాన్ని కనుక మనం చూడగలిగితే, ప్రియులరా, మేలు చేసేవారు ఎవరు, మనకి ఏ రకమైనటువంటి మేలు చేస్తా ఉన్నారు, ఇన్ని మేలు చేస్తూ ఆయన ఊరికనే ఉంటాడా అనేటువంటి ఆలోచన మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాల్లో 14వ అధ్యాయంలో 17వ వచనాన్ని చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం. ఆయనను ఆకాశము నుండి దేవుడు మనుషులందరి కొరకు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అలాగే ఆ వర్షం కురవడం వల్ల ఫలవంతములైనటువంటి ఋతువులు వస్తూ ఉన్నాయి. ఆ ఫలవంతమైన ఋతువులలో మంచి ఆహారం అనేది వస్తూ ఉంది. ఇదిగో ఆహారాన్ని బట్టి మనుషులందరూ కూడా ఉల్లాసంగా వారి హృదయాలు ఉంటున్నాయి. వారు తినడం వల్ల, శక్తిని ఉండడం వల్ల ఏం చేస్తున్నారు? ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటున్నారు. ఏమనుకుంటున్నారంటే, ఇదిగో మా కష్టం మేము చేసుకుంటున్నాం, మాది మేము సంపాదించుకుంటున్నాం, మాది మేము తింటున్నాం, కాబట్టి మేము మా బతికేదో మేము బతికేస్తున్నాం అనుకుంటున్నారు. నిజమే. ఇంతకీ ఈ బ్రతికి ఎంతకాలం వరకురా బాబు అంటే ఏమో ఎవరికి కూడా తెలియదు. ఏమండి? దేశ ప్రధానికి తెలీదు, రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలీదు, లేకపోతే దేశంలో మరి ప్రజలందరినీ ఉద్ధరించేటువంటి అధికారులు కావచ్చు, అధిపతులు కావచ్చు, ఎవరికైనా ఈ కారణాలు తెలుసా అండి? ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవరికైనా తెలుసా? ఎలాంటి పరిస్థితులు తటస్థింతాయో తెలుసా? ఎలాంటి స్థితిగతుల మధ్యలో మనం పోతామో తెలుసా? ఎవ్వరికీ తెలియదు. ఎందుకు పోతున్నాం మనం? మన కష్టం ఏదో మనం చేసుకుంటున్నాం, మనది ఏదో మనం తిన్నాం కదా, ఎందుకు పోవాలి మనం? ఏమన్నా ఎందుకు పోవాలండి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎవరండి? మన కష్టం మనం తింటున్నప్పుడు, మనం కూడబెట్టుకుంటున్నప్పుడు, మనం చక్కగా బతుకుతున్నప్పుడు ఎందుకని మనం పోవాలి అని అంటే, ఏమండి, ఇదిగో ఈ రకమైనటువంటి నిర్ణయం చేసిన వాడే దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. ఏమండి, దేవుడు నిర్ణయం చేశాడు. నిజంగానండి, ఈరోజు చాలా మట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది జ్ఞానవంతుల్లోనండి, వారి జ్ఞానాన్ని బట్టి, వారి తెలివిని బట్టి, వారు చేస్తున్న పనులను బట్టి, వారికి వస్తున్న పేరు ప్రఖ్యాతలను బట్టి ఏమనుకుంటున్నారంటే, నిజానికి దేవుడు అవసరం మనకి ఏముంది, దేవునితో మనకేమీ పని లేదు, అందుకనే మనం ఒక స్టేట్మెంట్ చేసేయాలి. ఎలాగంటే, అసలు దేవుడు అనేవాడు ఎవడో లేడు. ఎవడో తమ జ్ఞానాన్ని బట్టి ఏది సాధించుకోగలిగితే, తమ జ్ఞానాన్ని బట్టి, తమ ఆలోచన బట్టి ఏది తెలుసుకోగలిగితే, దానికంటే మించింది మరొకటే లేదనే భావనకు వచ్చేసారు. అలా వచ్చేసిన వారందరూ కూడా ఎక్కడ నాలుగు కోరుకుంటున్నారంటే, ఎక్కడ వాళ్ళకి సమస్య వస్తుందంటే చావు దగ్గర వస్తుందండి. ఇదేంటి, అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది, కానీ అనుకోకుండా ఈ చావు వచ్చేస్తుంది. ఏంటి, ఈ చావుతో కదిలే ఈ శరీరం, ఏమండి, ఆలోచించే ఈ శరీరం, రకరకాల పనులు చేసి ఈ శరీరం ఏమైపోతుంది? చావు రాగానే, ఏమండి అంటుంటారు కదా పెద్దలు, ఈ చిలక ఎగిరిపోగానే ఇదేమైపోతుంది? కొయ్యబారిపోతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి పనికిరాని వస్తువు అయిపోతుంది. జీవం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, ఏమండి, మనిషి చక్కగా మెలుగుతూ ఉంటే రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. నాకు కావాలని భార్య, నాకు కావాలని తల్లి, నాకు కావాలని చెల్లి, నాకు కావాలని అన్నదమ్ములు, అందరికీ కావాలి. మనం ఎప్పుడు? ప్రాణం ఉన్నంత వరకుని. ఏమండి, నాకని చెప్పేసి ఒకరినొకరు ఎంతెంత ప్రేమించేస్తామో, ఎంతెంత అభిమానించేస్తామో, ఎంతెంత ఇష్టపడిపోతుంటామో, ఎంత గొప్ప చేసేస్తుంటామో. ఏమండి, ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఇలా ఉన్నటువంటి మనిషి హఠాత్తుగా కనుక ప్రాణం కోల్పోయాడు అనుకోండి, అప్పుడు అందరూ ఉంటారు. ఇంతకే అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, తోడబుట్టినలు ఉంటారు, అందరూ ఉంటారు. ఎక్కడ? చుట్టూని. ఏమండి, ఆ శవం చుట్టూ ఉంటారండి. ఇంతకీ అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఎంత ప్రేమించారు కదా, ఎంత ఏడుతున్నారు కదా, పోనీ మీలో ఎవరైనా ఒకరు ఉంచుకోవచ్చు కదా ఈ శరీరాన్ని అన్నాం అనుకోండి, ఎవరికే అక్కర్లేదు, ఎవరు పక్కకు పిలుస్తారా అని చూస్తుంటారు. ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్సే ఉండాలి దీనికి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో బాధ,
అందరి కోసం ఇంత పేమెంతనం అని తెలాలి కాబట్టి అయ్యో నా దేవుడు అని బాధపడినా ఏమండి ఏం చేస్తారు? సమయం అవుతుందా లేదా చూసుకుంటారు. ఆ సమయం అయ్యేటప్పటికి ఎవరు వచ్చి తొందరగా తప్పించేస్తారని చూస్తారు. పట్టుకెళ్ళిపోయేదాకా వద్దు అంటారు. పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకే గొడవ ఉండదు, మళ్ళీ పూసే ఉండదు. అక్కర్లేదు. అక్కడే మనిషి తన ఆలోచన ఒక్కసారిగా ఏమండి తక్కువని దేవుడు లేడు అనే ఆలోచన ఒక్కసారిగా అక్కడే బ్రేక్ పడుతుంది. అమ్మో ఏమవుతున్నాడు మనిషి? చనిపోతున్న ఈ ప్రాణం పోతుంది కదా, ఈ పోయే ప్రాణం ఎక్కడ పోతుంది, ఏమైపోతున్నాడు అనేటువంటి ఆలోచన వలన మనిషి ఏమో ఎక్కడైనా ఒక్కోసారి దేవుడిగానే ఉన్నాడేమో అనేటువంటి ఆలోచన కూడా రాకపోవట్లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనం చదువుకున్నటువంటి భాగంలో ఏమంటున్నాడండి? ఆయన ఆకాశము నుండి మనకు వర్షం కురిపించి ఫలవంతములైన ఋతువులు రప్పించి ఆ ఋతువులకి ఆయా ఋతువుల్లో చక్కని ఆహారం ఇచ్చి ఇవన్నీ జరుగుతున్నాయని నమ్మాలా లేదా? ఎండాకాలానికి వచ్చినప్పుడు కొన్ని రకాలైన పళ్ళు, పలహారాలు, ఆహార పదార్థాలు. ఈ ఎండాకాలం కాస్త పోయి 3 నెలలు ఏమండి 4 నెలల దాకానే మళ్ళీ తక్కువ వర్షాలు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మరొక రకమైనటువంటి పళ్ళు, మరో రకమైనటువంటి ఆహార పదార్థాలు. మళ్ళీ అది కాస్త పోయిన తర్వాత మళ్ళీ చలికాలం వచ్చినప్పటికి మరో రకమైనటువంటివి. అలా రకరకాల ఆహారపు వస్తువులు ఏ కాలానికి ఏ ఋతువుకి ఏమండి ఈ శరీరానికి ఏది అవసరమో అది ఎవరు ఆలోచిస్తున్నారో చెప్పండి. ఎండాకాలం వస్తుంది అనగానే తాడి చెట్లకి, మామిడి చెట్లకి, కొన్ని రకాలైనటువంటి మొక్కలన్నిటికీ ఎవరో చెప్పినట్టు అవన్నీ కూడా అప్పటిదాకా పళ్ళు పలహారాలు ఏమీ లేకుండా ఉన్నా వెంటనే పూలు పోతున్నాయి, వెంటనే పిందులు వేస్తున్నాయి, వెంటనే కాయలు కాస్తున్నాయి. ఏమండి రైతులు వెళ్ళి చెట్లు లెగ్గొడతారండి, లెగండి ఎండాకాలం వచ్చేసింది, మీరు పూలు పూయాలి, మీరు పిందులు వేయాలి, మీరు కాయలు కాయాలని చెప్తున్నారా? తాడి చెట్టుకి మామిడి చెట్లకి మల్లెపూలు వచ్చినాయి బాబు మంచిది. ఏమండి ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పరండి. దేవుడే మన కొరకు ఆలోచించి మనుషులు చెప్పడం వల్ల అవేం చేయట్లేదు. ఎవరు చెప్పడం వల్ల? దేవుడు చెప్పడం వల్ల. ఎందుకని దేవుడు మాట వింటాయి అవి? మనిషి ఒక రోజు నీళ్ళు వేస్తాడు, 2 రోజు నీళ్ళు చేయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు దానికి అవసరమో అప్పుడు చక్కగా వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. మనమే అనుకుంటుంటాం ఏటో ఈ అకాల వర్షాలు ఎలా వచ్చేస్తున్నాయంటే ఎన్ని జీవులు ఆ వర్షం కోసం మొరపెడుతున్నాయో ఆయనకి మనం తెలుసా? మనమేమనుకుంటామంటే ఒడియలని పెట్టుకోవడానికనే, బట్టలు ఆరేసుకోవడానికనే ఇబ్బంది కలిగేస్తుందని మనం అనుకుంటాం. వాటి జీవన మనుగడక ఇబ్బంది అవుతుందని అవి మొరపెడతా ఉంటుంటాయి. కాబట్టి మనుషుల కొరకేమి సర్వ సృష్టి కొరకు ఆలోచించేవారు, సర్వ సృష్టి యొక్క సమస్త కోరికలు తీర్చేవారు ఎవరు అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇదిగో ఇన్ని చేస్తూ దేవుడు ఏం లేకుండా చేయలేదంట, సాక్ష్యం లేకుండా చేయలేదంట. చూడండి ఆ మాట మనం చూడగలిగితే అంటాడు, ఏమంటున్నాడు? ఇన్ని మేలులు చేయుట చేత తన కోసం సాక్ష్యమే లేకుండా ఏం చేయలేదంట. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తున్నాడో, ప్రతి ఒక్కరికి ఏమేం చేస్తున్నాడో, ఎప్పుడెప్పుడు చేశాడో, ఎంతంత చేశాడో ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఏముంది? సాక్ష్యం ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ చెప్పండి, ఏముంది? సాక్ష్యం ఉందట. దేవుడి దగ్గర సాక్ష్యం ఉందట. అందుకనే మనుషులు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని మనుషులకు తెలియదు, కానీ మనుషులు చనిపోయిన తర్వాత ఏం చేస్తాడో దేవుడు ముందుగానే చెప్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 27 వచ్చిన కనుక మనం చూడగలిగితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27 వచ్చినాన్ని మనం చూస్తే అంటున్నాడు కదా, మనుషులు ఒక్కసారే మనుషులందరూ ఒక్కసారి మృతి పొందాలని దేవుడు వారికి మరణాన్ని ఏం చేశాడంట? నియమించాడంట. ప్రియులారా, దేవుడే మరణాన్ని నియమించాడు. పుట్టించేవాడు దేవుడే, మనకి మరణాన్ని తెచ్చేవాడు కూడా, మరణాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడే. ఏదో ప్రమాదంలో ఏదో రకంగా ఎలాగో మనిషి చనిపోయాడని అయ్యో పాపం అనుకుంటుంటాం మనం, అందులో ఏమీ లేదు. ఏమండి మరణానికి ఈ వైపు ఈ కారణం, ఈ రకమైనటువంటి నియమం, ఈ నిబంధన ఏమీ లేదు దానికి. ఎటువైపు నుంచి ఎలాగన్నా వచ్చేద్ది, ఆయన సెలవే దానికి బలం. అర్థమైంది మీకు? మరణానికి ఏంటి? ఆయన సెలవే. నరులారా తిరిగి రండి అని అనగానే ఎవరైనా, ఎంతటి వారైనా, ఎంత పనిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఎవరైనా ఆయన పిలుపుకి ఏమైపోలే, అంతే, అన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే.
అయితే ఇక్కడ అంటున్నాడు మనుషులందరూ మృతి పొందవలనని నియమం ఉంది. అలాగే ఇక్కడ మనం గమనించగలిగితే ఏం జరుగుతుంది మరణం తర్వాత అంటే, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది అన్నాడు. తీర్పు దేనికి? అవండి తీర్పు అని అనగానే మనకి తీర్పుకి ఏం కావాలి? తీర్పుకి ఏం కావాలండి? తీర్పు ఇవ్వడానికి ఏం కావాలి? సాక్ష్యం కావాలి. తీర్పు ఇవ్వాలంటే ఏం కావాలి? సాక్ష్యం. సాక్ష్యాలను బట్టి తీర్పు ఇస్తారు. అర్థమవుతుందా ప్రియులారా? ప్రతి వానికి కూడా తీర్పు జరుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకే తీర్పు ఎందుకు ఇస్తాడంటే, నీకేం చేశాడో ఆయన దగ్గర సాక్ష్యం ఉంది, నువ్వు ఆయనకి ఏం చేసావో కూడా ఆయన దగ్గర సాక్ష్యం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించగలిగితే దేవుని యొక్క వాక్యం అయితే ప్రతి సంగతిని కూడా చాలా స్పష్టంగాను చాలా వివరంగాను మనకి తెలియజేస్తూ ఉంది ప్రియులారా. ఇదిగో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. ఆయనే మీ కొరకు ఏం చేశాడు? రక్తం కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక మీ పూర్వకాలపు పాపములను తన ఓరిమ చేత భరించుడు చేత ఆయన మీరు నమ్మగలిగితే, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచి ఆయన రక్షించగలడని, ఆయన తప్పించగలడని, ఆయన శిక్ష నుండి మనల్ని విడిపించగలడని మీరు నమ్మగలిగితే మీకు విమోచన ఇస్తాను అని చెబుతున్నటువంటి దేవుడే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓరి అబ్బాయి మీరు కనుక ఆయన నమ్మకుండా ఒకవేళ మీ జీవితాలు మీరు జీవిస్తే దానికి తగినటువంటి రుజువులు మీరు ఎలా జీవించారో ఎలా బ్రతికారో అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంట? ఎవరి దగ్గర ఉన్నాయమ్మా? దేవుని ఎదుట ఉన్నాయంట. దేవుని దగ్గర ఉన్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిదాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నాడు? చూస్తూ ఉన్నాడు. ఆయన మనుషులు చేసే ప్రతి చర్యకు ఆయన దగ్గర ఏముంది? సాక్ష్యం ఉంది ప్రియులారా. చూడండి, మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చదవగలిగితే 5:10. ఎందుకనగా మనిషి తాను చేసినటువంటి ప్రతి విధమైనటువంటి పనులను బట్టి చూడండి, అవి మంచి క్రియలైనా సరే అవి చెడ్డ క్రియలైనా సరే, చూడండి మనుషులు చేసిన ప్రతి క్రియకు ఏమంటే మనుషులు చేసిన ప్రతి పని అంటే శరీరంతో చేసిన ప్రతి పని, అది శరీరపు ఆలోచనలు కావచ్చు, ఏమండి నీ దృష్టి కావచ్చు, నువ్వు చూసే చూపులు కావచ్చు, నువ్వు వినే వినికిడి కావచ్చు, నువ్వు ఆడే మాటలు కావచ్చు, నువ్వు చేసే చేష్టలు కావచ్చు, నువ్వు నడితే నడతలు కావచ్చు. అమ్మా అవునంటారా కాదంటారా? మనిషి ఏమనుకుంటాడంటే ఎప్పుడు కూడా నేను పరిశుద్ధునే అనుకుంటుంటాడు. ఏమండి చేతులు పనికి పైకి కనిపించేటువంటి మరి పనిని బట్టి పైకి కనిపించేటువంటి పరిస్థితులను బట్టి మనుషులు ఏమనుకుంటారంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం గమనిస్తే ఏముందలే నాలో ఉన్నటువంటిది ఎవరో తెలుస్తుందిలే అనుకుంటాం మనం. ఏమండి దేవుడు చర్యను చూస్తలేదండి, ఆ చర్యను పురుకొల్పేటువంటి నీ యొక్క ఏం చేస్తున్నాడు? నీ మనసును చూస్తున్నాడు, నీ బుద్ధిని చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు. ఏమండి చెయ్యి అనేది ఒక అవయవం అండి. మనం కష్టపడి పని చేయడానికి ఈ అవయవానికి దేవుడు ఏమిచ్చాడు? బలం ఇచ్చాడు. ఈ చేతితో మనం బలమైన పనులు చేస్తుంటాం. ఎప్పుడన్నా ఎవరితో అన్నా మనకి ఏ రకమైన ఇబ్బంది అన్నా కలిగి వారితో ఏమైనా వివాదం వచ్చిందనుకోండి, వారిని దండించడానికి కూడా మనం ఏం చేస్తాం? ఈ చెయ్యినే ఉపయోగిస్తారా? నా గురించి నీకు తెలియదు, నేను దెబ్బ కొట్టినంటే నువ్వు లేవ, ఇంకా ఎందుకు అంత బలంగా ఉంటుంది మరి చెయ్యిది. దెబ్బలాటల్లో అంటే పోటీలకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఏమండి ఈ కిక్ బాక్సింగ్లో నాకౌట్ పంచ్ అనేది ఒకటి ఉంటుంది, చేతితో చేసేది. నాకౌట్ పంచ్ అంటే ఇంకొక పంచ్ కొడితే ఇంకా లెగడిక 5 ఏళ్ళకి ముడిచి కనుక ఇలాగా బిగబెట్టి కనుక ఒక్క గుద్దితే అది పడిపోతుంది. దాన్ని నాకౌట్ పంచ్ అంటారు. లెగలేకుండా మనిషిని పడగొట్టగలిగేంత బలం దేనికి ఉంది? ఇంతకీ ఈ చెయ్యికి ఆ బలం ఉందా, లేకపోతే ఈ చేతితో కొట్టాలనే ఆలోచన బుర్రలో ఉందా? ఏమండి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంకేతం? చెయ్యి ఏమన్నా ఆలోచించుకుంటుంది, ఒరే ఆడిని కొట్టేద్దాం, ఈయన కొట్టేద్దాం, ఈయన దన్నేద్దాం, వాడిని దన్నేద్దాం, ఈయన ఇలా చేసేద్దాం, వాడిని అలా చేసేద్దామని అవయవాలు అనుకుంటాయా? అనుకో. దీనికి ఇది ఇచ్చిన పని వేరు. దీంతో రకరకాల పనులు ఏమన్నా ఎవరిని కొట్టమని చేయవలేదు నీకు, ఎవరిని తిట్టమని నోరు ఇవ్వలేదు నీకు.
నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే పొరపాట్లు ఏవైతే ఈ అవయవాల్ని ఆధారం చేసుకుని చేస్తున్నావో వాటిని నువ్వు పొరపాటుగా వాడుకుంటావని, పొరపాట్లు చేస్తావని ఇవ్వలేదు ఇవి. ఇవన్నీ ఏమండి నియమించిన పని చేయడానికి, చక్కగా నియమించిన పనిని బట్టి తగిన ఫలాన్ని పొందడానికే ఉన్నవి. అందుకనే తీర్పు దేనికి ఇస్తాడు ఆయన అంటే, శరీరం ఇచ్చినవాడు ఆయన. మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ మాటలు ఇలాగా ఉంచి ఇక్కడ మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు కనుక మనం చూడగలిగితే అంటున్నాడు, ఇదిగో మీ దేహములు, మనుషుల్లారా, ఈ దేహం కనిపించే ఈ శరీరంతో ఈ కండగట్టినటువంటి ఆకార రూపం ఉందే, ఇది దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. దేవుడే మీకు ఇస్తున్నది. ఇది అదవుతుందండి, దేవుడే ఇస్తున్నాడంట. ఏంటి ఇస్తుంట? ఈ శరీరం అనే ఈ దేహాన్ని దేవుడు ఎవడం ఏంటండి? మా అమ్మ బాబు ఇచ్చిందండి. మీరు ఇది అనగలమా? మనం అనగలమండి? అనలేమండి, అనడానికి అవకాశం లేదండి. ఎందుకంటే తొలితంగా పురుషుణ్ణి, స్త్రీని నిర్మించిన వాడు దేవుడే. పురుషుని ద్వారా, స్త్రీ ద్వారా పురుషులు స్త్రీలు రావాలని ముందుగానే ఆలోచించి ఏం చేశాడు? పురుషుని తయారు చేశాడు. అర్థమవుతుందండి? మనుషుల్లో నుండే మనుషులు రావాలనే ఆలోచన వారిని చేసాక వచ్చిందా? అర్రే అవయం ఎట్లా మర్చిపోయాను, ఇది లేకపోతే ఎలాగెత్తారెల్లో అని ఏమని అనుకున్నాడు. బుర్రగొక్కునేవాడు కదా దేవుడు. ముందుగానే ఆలోచన ఉంది. ఎవరు రావాలి, ఎంతమంది రావాలి, ఏ ఏ సమయాల్లో రావాలి, ఆయా కాలాలకు వచ్చే మార్పులు చేర్పులు అన్నీ ముందుగానే దేవుడు ఆలోచించాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆలోచించాడు కాబట్టి అన్ని కాలాలకి, అన్ని రకాలైన యుగాలకి, అన్ని రకాలైనటువంటి అనుకూలతలకి, అన్ని రకాలైన ప్రతికూలతలకి, అన్నిటికీ అనువైనదిగా ఈ శరీరాన్ని దేవుడు కలుగు చేశాడు. నమ్మిన వారు ఆమేన్ చేద్దాం. అదవుతుందండి. వచ్చాక కాదండి, ఆదామును చేసేటప్పుడే అవ్వ వస్తుందన్న సంగతి దేవుడు తెలుసు. అవ్వను చేస్తున్నప్పుడే ఆదాము అవ్వల్లోంచి కయ్యోను వస్తాడని తెలుసు, ఏబేలు వస్తాడని తెలుసు, సేతు వస్తాడని తెలుసు. ఇలాగ ఇప్పటి వరకు పుట్టుకొస్తున్న సర్వ మానవాళిక, పుట్టబోతున్న ప్రతి ఒక్కరు కూడా వస్తారని, రావాలనేటువంటి నిర్ణయంతోనే ఆదాము అవ్వలను దేవుడు కలుగు చేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆలోచన లేనివాడు కాదండి దేవుడు. ఆలోచన లేనివాడు కాదు దేవుడు. దేవుడు అర్థం కావాలంటే కూడా ఏం కావాలి? ఆలోచనే కావాలి. నువ్వు ఆలోచించకపోతే దేవుడు అర్థం కాడు. నువ్వు ఆలోచించకపోతే నీ బ్రతుకు ధన్యకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఎప్పటికీ కూడా అవదు ప్రియులారా. నువ్వు ఆలోచించాలి. జరుగుతున్న దాన్ని బట్టి ఇదే జీవితం అనుకోవద్దు. సాగుతున్న దాన్ని బట్టి ఇదే బ్రతుకని అనుకోవద్దు. సాగే జీవితంలో ఆగే రోజు ఉంటుంది. ఏమండి, అన్ని అనుకూలంగా అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రతికూలతలు మళ్ళా ఒకదాని మీద ఒకటే నిన్ను చుట్టుకునేటువంటి ప్రమాదాలు కూడా వస్తాయి. మొత్తానికి నీ జీవనం ఇక్కడ నువ్వు అనుకున్నట్టుగా కొనసాగేదిగా ఉండదు. ఒక రోజున ఖచ్చితంగా ఆగిపోతుంది. ఈరోజు ఈ సభ ఎట్టడానికి మూలం అదే. ఈ సభ ఎట్టడానికి మూలం అదే. ఈ రీతిగా మాట్లాడుచున్న నేను ఇప్పుడు మాట్లాడే దేవుడు అవకాశం ఇచ్చాడు కూడా మాట్లాడుతున్నాను. ఎంతకాలం మాట్లాడుతున్నా తెలియదు. అలా మాట్లాడితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే నాకంటే మరి ముందుగానే దైవజనులు పైడికొండల సూరిబాబు గారు, ఏసేబాయి గారు ఇలాంటి మాటలే ఇదే స్థలంలో ఇలాగే ఎన్ని మార్లు, ఎంతమందికి ఎన్ని రకాలుగా చెప్పాడు ఈ గ్రామంలో. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన మాట్లాడి బోధించి చెప్పి ఆయన పని ముగించుకుని ఆయన వెళ్ళిపోయాడు. నా పని అన్న అంతే, నేనన్నా అంతే. నేనేం ఉండిపోతానని చెప్తలేదు. అలా నా తర్వాత వచ్చేటువంటి వారు ఎవరో మరలా దేవుడు ఎన్నుకున్న వారు వచ్చి ఇదే సంగతులు చెప్పడానికి దేవుడు ముందుగానే తరతరాలకి, యుగాలకి సంగతులు అందాలని, అందరికీ సమాచారం అందాలని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఎవరు ఈ గ్రంథం దగ్గరకు వస్తే వారికి గ్రంథము ఆలోచన చెబుతుంది. ఏమనంటే, ఓ మనుష్యుడా, నీ బ్రతుకు అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి వట్టి ఆవిరి వంటిది. ఇది గడ్డి పువ్వు లాంటిది. ఈ బ్రతుకులో నీ అందాన్ని చూసి, నీ ఐశ్వర్యాన్ని చూసి, నీకున్నటువంటి అండబలాన్ని, అంగబలాన్ని, నీకున్నటువంటి పరిస్థితులను చూసి నువ్వేమాత్రం కూడా ధైర్యం తెచ్చుకోవద్దు. ఏమాత్రం కూడా నువ్వు అతిశయించొద్దు. ఎందుకంటే ఏ దినాన్ని, ఏ క్షణాన్ని, ఏ రూపంలో, ఏ రకంగా నీ ప్రాణం పోతుందో ఎవ్వరికి కూడా తెలియదు ప్రియులారా. నీకు అధికారం ఉండొచ్చు, లేకపోతే నీ దగ్గర బోలెడు ధనం ఉండొచ్చు, లేకపోతే నీ దగ్గర
మరణ దినమున నీవు మాత్రం వాటన్నిటి నుండి వాటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఏది నిన్ను కాయలేదు, ఏది నిన్ను కాపాడలేదు, ఏది కూడా నిన్ను తప్పించలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు తప్పించుకునే అవకాశం, నువ్వు రక్షింపబడే అవకాశం అంటూ ఏదైనా ఉందంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి నీ దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన నిన్నెందుకు పుట్టించాడో, ఆయన నువ్వు ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడో, ఎలా నువ్వు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడో, అలా నువ్వు బ్రతకడం వల్ల, అలా నువ్వు జీవించడం వల్ల మాత్రమే నీ పరిస్థితి నుండి, నీ భయంకర స్థితిగతి నుండి నువ్వు తప్పించుకోగలవని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మనిషి, ఈ దేహమునిచ్చింది నేనే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఆత్మగా ఆయనే తన ఉనికి నుంచాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, ఎలా చేసాడండి, ఎలా పుట్టించాడండి? ఏమండి, బైబిల్ గ్రంథాన్ని గురించి ఆలోచించడం అనేటువంటిది చాలా గొప్ప పని అండి. ఆ గొప్ప పనిని ఏదో మనం ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు, ఒక గంట, ఒక 2 గంటలో మనం ఆలోచించినంత మాత్రాన ఏమండి ఇందులో ఉన్న సంగతులు, దేవుని గొప్పతనం ఏంటో మనకే అర్థం కాదండి. కానీ సమయం బట్టి, అవకాశాన్ని బట్టి మీకు అవసరమైనటువంటి కొన్ని సంగతులు మీ ముందుకు తేవాలని ప్రయత్నపడుతున్నాను. మనం చూడగలిగితే యోబు గారు రాసినటువంటి గ్రంథం చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో పాత నిబంధనలో యోబు గ్రంథంలో నుండి 10వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చూడగలిగితే మనిషిని దేవుడు ఎలా పుట్టించాడో, ఈ ఆకార రూపం ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. మనం చూడగలిగితే చూడండి, ఇక్కడ అంటాడు కదా, యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ఒక్కడు పాలు పోసినట్టు నువ్వు పోసితివి కదా, ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్లుగా నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను ఏం చేశాడు, సంధించితివి, ఆ జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపి నీ రక్షణ చేత నా ఆత్మను ఏం చేస్తా ఉన్నావు, కాపాడతా ఉన్నావు కదా దేవుడా. అదవుతుందండి, ఎలా జరిగిందండి? తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా ఈ జీవం కేవలం ఒక తుపరండి, నీటి తుపర ఉంటుంది కదా, తుప్పరలు పడుతుంటాయి కదా వర్షాలు పడినప్పుడు, అలాంటి తుపర మాత్రమే, అది కూడా నీకు స్పష్టంగా తెలియదు, కనిపించదు. జీవకణం అనేది అలాగా నీటి బిందువుగా మాత్రమే, ఆ తుపరలాగా మాత్రమే ఉంటుంది. పురుషుల్లో నుండి స్త్రీలోనికి ప్రవేశించే తుపరది. దానికి ఏముండదు, ఎముకలు ఉండవు, మాంసం ఉండదు, లేకపోతే అవయవాలు ఏమైనా ఉంటాయండి ఆ జీవకణానికి? ఏముండదండి. అది కనుక మనం టెలిస్కోప్లో కనుక జాగ్రత్తగా చూస్తే ఎలా ఉంటుంది అది, ఆ గుండు సూది ఎలా ఉంటుంది చూడండి. గుండు సూది తెలుసు కదా మీకు, పైన గుండు ఉండి ఇలా సన్నగా సూది ఎలా ఉంటుంది, జీవకణం కూడా అలాగే ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు మనకి టీవీలు పుణ్యమా అని, యూట్యూబ్ అని, లేకపోతే పరిజ్ఞానం పెరిగింది కాబట్టి ఆ కడుపులో ఉన్నటువంటి పిండం ఎలా పెరుగుతుందో చూపించేస్తున్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది. ప్రేమనందు ప్రేమను వాళ్ళు ఎలా ఉంటుందండి జీవకణం, ఒక గుండు సూది మాదిరి ఉంటుంది. కాకపోతే గుండు సూది ఇళ్ళ ఊగదు, దానికి తోకున్నట్టు ఇళ్ళ ఊగుతుంటుంది. అప్పుడు ఏముందండి, కళ్ళు, ముక్కు, రూపం, ఆకారం ఏమైనా ఉందండి దానికి? ఏమీ లేదు. ఒక నీటి బిందువుగా, రక్తపు కణంగా అది ఏమవుతుంది, స్త్రీమూర్తి యొక్క గర్భసంచిలోనికి వెళ్తుందండి. ఆ గర్భాశయంలోనికి ప్రవేశించిన తర్వాత ఆ చిన్న కనిపించనటువంటి ఆ చిన్న తుప్ర, నీటి బిందువే ఏమవుతుంది, ఏకకణం కాస్త బహుకణంగా వృద్ధి చెంది నెల గడుస్తున్నప్పుడు అండి ఒక రక్తపు ముద్ద అవుద్దండి. అందుకనే 3 నెలలు అయ్యే వరకు ఎందుకని బయటపడతలేదంటే రక్తం గడ్డగట్టి ముద్ద అయ్యేదాకా తెలియదండి ఎవరికి కూడా. అప్పుడు అనుమానం వస్తుందండి. శ్రీమూర్తికి ముందు తెలుస్తుంది, నెలసరి ఆగుతుంది కాబట్టి. కానీ వైద్యం దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఏంటని ఎవరో ఖచ్చితంగా చెప్పలేరు. మనం చెప్పిన డేట్ కూడా అది ఫిక్స్ కాదు. ఎందుకంటే ఎప్పుడు ఎలా కణము ప్రవేశిస్తుందనేది ఎవ్వరికి ఎంత మాత్రం కూడా తెలియదు. ఆ రక్తపు ముద్దకి ఏం ఏర్పడుతుంది, ఎముకలు. చదవండి ఒకసారి, ఆ రక్తపు ముద్దకి ఏం ఏర్పెట్టాడు, ఒకడు జున్ను పేరబెట్టినాడు. జున్ను గురించి మనకు తెలుసు కదండి.
ఏమండి జున్ను తయారు చేయడం మనకు తెలుసు కదా. దేవుడు కూడా అనట ఈ యొక్క మనిషి యొక్క ఆకారం అంటే ఈ దేహం ఎంత పెద్ద భారీ ఆకారం ఆ తల్లి యొక్క గర్భాశయంలో అలాగే పొందుపరిచి ఉంచాడు. ఎలా పొందుపరిచాడు అంటే చూడండి, జున్ను పేరబెట్టడం అంటే ఏంటి, మనం జున్ను తీసుకుని ఆ యొక్క ఏం చేస్తారు, పాలు తీసుకుని దాన్ని ముందుగా సిద్ధపరిచి దాంట్లో సమపాళ్ళలో ఈ యొక్క ఏమేస్తారు, మురిపాలు వేసి దాన్ని పేరబడితే అది చూడడానికి ముందుగా ద్రవ పదార్థంగా అది ఉండి పొయ్యి మీద ఎక్కిన తర్వాత ఆ వేడి చేత అది ఏమవుద్ది, గట్టి పడుతుంది. దానికి ఒక రూపం, ఒక ఆకారం, ఒక రుచి, ఒక రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అది తొలి మన యొక్క ప్రారంభం. అదే తల్లి గర్భంలో మనం కూడా అలాగే ఒకడు జున్ను పేరబెట్టినట్లుగానే ఆ జీవక ఏకకణం వెళ్ళి బహుకణంగా మారి అదొక రక్తపు గడ్డగా మారి ఏమండి అది కూడుకుని దానికి ఏమవుతున్నాయండి, ఈ అవయవాలు వస్తున్నాయండి. ఏమండి ఇవన్నీ రావడానికి దేవుడు తల్లి యొక్క గర్భాశయాన్ని ఆ రకంగా సిద్ధపరిచాడు ప్రియులారా. ఎముకలు ఏర్పడుతున్నాయట, కండరాలు ఏర్పడుతున్నాయి, చర్మం ఏర్పడతా ఉంది, ఏమండి నరములు ఏర్పడ్డాయి. ఏది ఎక్కడక్కడ ఉండాలో చూడండి. చక్కగా కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ అనుకుంటున్నాం, చెవులు అనుకుంటున్నాం. నిజానికి ఈ షేప్లో ఉండడానికి అసలు ఎలా ఉండగలుగుతాయి అనుకుంటున్నారా? ఉండవు. ఎప్పుడన్నా మీరు పురు చూసారా? మన పుర్రండి ఎంత అందంగా ఉంటుందండి. ఈ కళ్ళు ఈ రకంగా నిలబడడానికి గుంట ఒకటి పెట్టి ఆ గుంటలో నుంచి యూనిట్ తెచ్చేయండి అండి. ఇక్కడ నుంచి లోపలేనండి, అంతా యూనిట్ అంతా లోపలేనండి. ఎందుకంటే సున్నితమైన భాగాలన్నీ లోపల ఉన్నాయండి. దీనిపైన పెద్ద ఏం పెట్టాడు, గట్టిగా ఉండగలిగే పెంకు పెట్టాడు. అప్పుడప్పుడు గొడవ వచ్చి బుర్రపత్ర కొడేసుకున్నాం అనుకోండి, నెత్తి మీద ఎవరి నుంచి కొట్టేశారు అనుకోండి, ఇలా జస్ట్ చిన్న క్రాకులు అవుతుంటాయి. దానికే పెద్ద ప్రమాదం అయిపోతుంది. అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయనే ఎంత గట్టి పరికరం అనుకుంటున్నారు ఇది అండి. ఎంత గట్టి పరికరం అండి, ఎంత పరికరం పెట్టాడండి. లోపల ఒక సున్నితమైన మెదడు పెట్టాడండి. ప్రతి దానికి అవయవానికి సంకేతాలు అందించే ఒక చిన్న మెదడు పెట్టాడండి. ఏమండి ఆలోచించగలిగేటువంటి ఏమండి అవకాశం ఉండే ఆ మెదడు పెట్టాడండి. దాన్ని కప్పడానికి ఒక పెద్ద కవచం పెట్టాడండి. చూడడానికి పైకి కనిపించేటువంటిది ఎంత చక్కగా ఈ స్ట్రక్చర్ ఉండడానికి దీనికి సపోర్టింగ్గా ఏం పెట్టాడు దేవుడు, ఏం పెట్టాడు, చక్కని పెంకు పెట్టాడు. మొక్క అనుకుంటున్నారా? ఇది ఒక్క అనుకుంటున్నారా? లోపలకు ఉండేటువంటి భాగం అందంగా పైకి చూడండి ఎంత అందంగా తీసాడు దీన్ని. ఒక్కసారి కనుక ఇది లేకుండా ఊహించుకోండి మీరు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటంటే నిజంగా ఎంత అద్భుతంగా దేవుడు మనుషుల్ని నేనే చేశాను, ఎలా చేశాడో కూడా చెబుతున్న దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడండి. ఎలా చేశాడో చెప్పిన దేవుడు ఎందుకు చేశాడో కూడా చెబుతున్నాడు. ఎందుకు చేశాడో కూడా చెబుతున్నాడు. రే బాబు, ఎంత అందం ఇచ్చింది, ఎంత ఆకారం ఇచ్చింది, ఎంతగా నీ కోసం ఆలోచించింది, ఎంతకీ ఎందుకో తెలుసా, నువ్వు నాకు కావాలి, నాకు చెందేవాడుగా కావాలి, నాకే చెందేవాడుగా నువ్వు ఉండాలి. నాకు చెందేవాడుగా నువ్వు ఉండడం అంటే ఎలా ఉండాలి తెలుసా? నేను ఎలాగున్నానో నువ్వు అలాగే ఉండాలి. నాకు కావాలి, నువ్వు నాకు చెందేవాడుగా ఉండాలి, నేనున్నట్లుగానే నువ్వు ఉండాలి. అలా ఉండగలిగితే నాతో పాటు నేను యుగయుగాలు తరతరాలు ఉంచేసుకుంటాను రా బాబు. నేను కోరుకున్నట్టుగా బ్రతకరా బాబు, నేను ఆశించినట్టుగా బ్రతకరా బాబు, నా దగ్గర ఉండేటువంటి ఆ అవకాశాన్ని నువ్వు కోల్పోకరా బాబు అని చెప్పి దేవుడు ఎంతగానో ఏం చేస్తున్నాడు ప్రియులారా, మనల్ని బ్రతిమలాడుతున్నాడండి. ఒక రకంగా చెప్పాలంటే బ్రతిమలాడడం అంటే ఏంటి? ఆలోచించరా బాబు, నా కోసం తెలుసుకో, నా కోసం తెలుసుకుని నా కోసం బ్రతుకు నువ్వు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూడగలిగితే చూడండి ఏ ఆశతో మనల్ని చేసుకున్నాడో మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడతాయి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయాలని మనలను క్రీస్తు యేసునందు సృష్టించి ఆయనే మనలను ఏం చేశాడట, ఈ రూపం, ఈ ఆకారం, ఈ జీవం, ఈ జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఎవరో? యేసుక్రీస్తు అనే దేవుడు. ఆయనే మనకి ఈ రూపం, ఈ ఆకారం, ఈ జీవితం ఇచ్చానని ఇక్కడ స్పష్టంగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ప్రియులారా.
ఇక్కడ అంటున్నాడు, ఇదిగో సత్క్రియలు చేయడానికి అని అంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమండి, సత్క్రియలు అనేటువంటి పదానికి పర్యాయ పదం చూస్తే మంచిగా బ్రతకడానికి అని అర్థం వస్తుందండి. చెప్పండి ఏంటి? మంచిగా బ్రతకాలి. ఈ శరీరంలో నువ్వు మంచి చెడ్డ అనేటువంటిది ఉందా లేదా? ఏమండి, ఈ శరీరంలో మంచి చెడ్డ ఏంటో అనేటువంటి దాన్ని చూసి ముగించుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించగలిగితే ఈ శరీరంలో మంచి ఉందా లేదా? శరీరంలో ఉండే మంచి ఏంటో, శరీరంలో ఉండే చెడ్డ ఏంటో కూడా మనం ఆలోచిస్తే బైబిల్ ద్వారా దేవుడు చెప్తున్న మాట మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం అంటాడు, ఇదిగో శరీరంలో ఏమున్నాయంటే ఏంటవి? ఏముందంటే శరీరంలో ఏముందంట? జారత్వం ఉందంట. జారత్వం ఈ వివరించుకోక్కర్లేదండి, అందరికి తెలిసిన సంగతులు, అందుకని మనం మాటలు చెప్పుకుంటే సరిపోతుంది. జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషాలు, కలహాలు, మత్తతులు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? శరీరంలో ఉన్నాయి. ఎంతకీ ఇవి ఇందులో ఉండడం మంచిదంటారా ప్రమాదం అంటారా? ఇది ప్రమాదం అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, కింద మాట చదవండి. ఏమన్నాడండి? వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయు వారందరూ దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇదిగో ఇలాంటి శరీర సంబంధమైన శరీరంలో ఈ క్రియలు కనుక ఉన్నాయంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు, దేవుని ఉగ్రతను చూస్తావు నువ్వు. మరి అయితే ఏముండాలనుకున్నాడు ఈ శరీరంలో? ఏమండి, ఏముండాలనుకున్నాడు ఈ శరీరంలో అంటే 22వ వచనం చెప్తున్నాడు చూడండి. అయితే ఈ శరీరంలో ఏముండాలంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనేటువంటివి ఉండాలంట. మాధవుతుందా? ఈ శరీరంలోనే ఉంటాయి. మనం ముందు వాక్యాన్ని చదివాం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం కదా. ఇదిగో ఈ శరీరంతో చేసినటువంటివి మంచివైనా చెడ్డవైనా సరే తీర్పులోని ఖచ్చితంగా వచ్చేయాలి. ఎందుకంటే తీర్పులోకి వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన మంచిని బట్టి దేవుడు నీకు ధన్యత ఇస్తాడు, తనతో పాటు ఉండేటువంటి భాగ్యం ఇస్తాడు. ఒకవేళ ఆ తీర్పులో ఈ శరీరంతో చేసిన చెడ్డవే ఉన్నాననుకో, ఆ చెడ్డవే వాటిని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? దండిస్తాడు, శిక్షిస్తాడు. ఆ శిక్ష ఎలాంటిదంటే ఇంకా మన బతుక అయిపోయినట్టే. ఒక్కసారి శిక్షలోకి వెళ్ళిపోతే దేనికి కూడా మనం చెందిన వరం, అటు దేవునికి కానీ ఇటు మనకు కానీ ఏమి చెందిన వరం. ఆ శిక్ష ఎలాంటిదంటే తరతరాలు యుగయుగాలు నిలిచేదై ఉంది ప్రియులారా. ఇంతకాలం మనం భరిస్తే సరిపోద్దులే, ఇంతకాలం మనం సహిస్తే సరిపోద్దులే, తర్వాత కాలంలో మార్పు వస్తుందిలే, తర్వాత మళ్ళీ మనం మారగలంలే, తర్వాత మళ్ళీ ఒకవేళ అవకాశం మనకు ఉంటుందిలే అని శిక్షలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం నెత్తి నోరు కొట్టుకున్న మనకి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉండవు ప్రభునందు ప్రియమైన వల్ల. ఈ రాత్రే ఎందుకు ఆలోచించాలి? ఈ రాత్రే ఎందుకు ఆలోచించాలని దేవుడు ఆలోచన తెస్తున్నాడంటే నీకున్నటువంటి అవకాశం నువ్వు బ్రతుకుండగానే ఉంది. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రియ తల్లిదండ్రులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి గ్రామస్తులారా, ఇదిగో ఆలోచించండి. సృష్టించిన సృష్టికర్త ఎవరు? ఎందుకని మనల్ని సృష్టించాడు? ఆయన గుర్తించకపోవడమే పాపంగా ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఏ పాపం చేశారు అంటే మనుషులుగా పుట్టి మనుషులు పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయి దేవుడు ఎందుకు పుట్టించాడో ఎరగని వారుగా ఎలా బ్రతకమని దేవుడు కోరుకుంటున్నాడో అలా బ్రతకని వారిగా ఎలా పడితే అలా బ్రతుకుతూ ఏది పడితే అది చేస్తూ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని నాశనం చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? కాబట్టి దేవుడు ఊరుకుంటాడా? సమయానికల్లా వర్షం వస్తుంది, సమయానికల్లా పంటలు పండుతున్నాయి, సమయానికల్లా పంటలు వస్తున్నాయి, సమయానికల్లా ఆహారం సిద్ధమైపోతుంది, సమయానికల్లా అన్నీ నీకు సమకూడుతున్నాయి. కాబట్టి ఆహా బ్రతుకు ఎంత బాగుందో అనుకుంటున్నావు, కానీ ఈ బ్రతుకు ఇలాగే ఉండదు అనుకుంటున్నావు. ఆ ప్రియమైనటువంటి వారులారా, ఆలోచించండి. దేవుడు ఏది నీకు చేస్తున్నాడు, ఎంత నీకు చేస్తున్నాడో తన దగ్గర సాక్ష్యం ఉంది, తన దగ్గర లెక్క ఉంది. నువ్వు తినే ప్రతిదానికి, నువ్వు చేసే ప్రతిదానికి లెక్క ఉంది ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా.
నీ లెక్కలు, నా లెక్కలు, మనందరి లెక్కలు తేలే ఒక రోజు ఉంది. మర్చిపోవద్దు. ఎప్పుడోలే అని అనుకోవద్దు. చాలామంది ఏమనుకుంటారంటే, అవునులేండి ఎప్పుడోనంటే అప్పుడు దాకా మనం ఏదో ప్రాంతంలో ఎక్కడో దిక్కున ఉంటామంట అనుకుంటారు. ఎప్పుడో కాదు, నువ్వు బ్రతికినంత వరకు నీకు అవకాశం ఉంది. నీ లెక్కలన్నీ చక్క పెట్టుకుని, సరి చేసుకుని, సరిదిద్దుకుని, మార్చుకుని, ఏమండి దేవుని ఉగ్రతకు ప్రతిగా దేవుని ప్రేమను పొందే అవకాశం ఎప్పుడుంది? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యంగా ఉన్నప్పుడే, దేవుడు నీకు ఇచ్చినటువంటి బ్రతుకు అనేది ఉన్నప్పుడే నీకు మారే అవకాశం. ఒకవేళ ఏ కారణం చేత నువ్వు నిర్లక్ష్యం చేసి ఏముందలేండి అలాగే చెప్తారండి, వీళ్ళకి ఏముందలేండి ఈ గంధం అలాగే చెప్తుందిలేండి ఒకవేళ అనుకున్నారు కనుక, ఒక్కసారి ఎంతవరకు ఇది నిజమో, ఇది ఎంతవరకు వాస్తవం, ఇలాంటి ఆలోచన ఇంకే గ్రంథం అని ఇస్తుందేమో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా యేసుక్రీస్తు తప్ప రక్షించే రక్షకుడు ఎవరైనా ఉన్నారేమో ఆలోచించండి ప్రియులారా. తన్ను తాను రక్షించుకోలేనటువంటి వారు కూడా రక్షకులుగా మారుతూ ఉన్నారు. కానీ మనల్ని రక్షించడానికి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు మనము చేసినటువంటి అజ్ఞానపు ఆ పూర్వకాలపు పాపములన్నిటి కొరకై ఆయన ఏం చేశాడంటే తన ఓరిమి చేత మన పాపల నుండి మనల్ని రక్షించడానికి మనకు బదులుగా ఆ కలవరి సిలువలో తనే రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టాడు ప్రియులారా. సేవ లేని వాడిగా, చేతకాని వాడిగా, ఏమండి కారణం లేకుండా ఆయన చనిపోలేదు. చెప్పబడుతుంది వాక్యంలో, ఆయన చెబుతున్నాడు, ఇదిగో ఆయన తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం, ఒళ్ళంతా మరి ఆ యొక్క కొరడాలతో కొట్టి చీల్చేయడం వల్ల రక్తపు ధార. ఆ పచ్చి మ్రానుకు 2 చేతులు 2 చేతులకి మేకలు కొట్టేశారు, 2 కాళ్ళకి మేకలు కొట్టేశారు, పక్కలో బల్లెపు పోటు పొడి చేశారు. ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు తండ్రి. నేనెందుకు ఇలా చనిపోతున్నానో వీళ్ళకి తెలియదు తండ్రి. ఇప్పటికి తెలియదు తండ్రి. నా మరణం తర్వాత జరిగే పునరుద్ధానం ఏదైతే ఉందో, ఆ పునరుద్ధానం తర్వాత ఎందుకు ఆయన చనిపోయాడు, ఎందుకు ఆయన రక్తము చిందించాడు, ఎందుకంత అలాగా నిస్సహాయుడిగా, ఎందుకు మౌనంగా, అలాగే ఏమి మాట్లాడకుండా అలా మరణాన్ని ఆయన ఎందుకు సహించాడు, ఖచ్చితంగా అర్థమయ్యే రోజు ఉంది. కాబట్టి తండ్రి అప్పటి వరకు వారి మీద నీ కోపాన్ని చూపొద్దని యేసుక్రీస్తు వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అప్పుడు తెలీదు, కొట్టేటప్పుడు తెల్లలేదు, తిట్టేటప్పుడు తెల్లలేదు, ఆయన సిలువేసేటప్పుడు తెల్లలేదు. అందుకే అన్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరగరు తండ్రి, ఒక అవకాశం ఈ తండ్రి వీళ్ళకి, వీళ్ళు తెలుసుకుంటారు తండ్రి, ఆలోచిస్తారు తండ్రి, ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, వారి బ్రతుకులు మార్చుకుంటారు, వారి పరిస్థితులు చక్కపరుచుకుంటారు. ఇదిగో లోకములో చూసిందల్లా, లోకములో ఉన్నదంతా మాది అనుకుంటూ, అదే జీవితం అనుకుంటూ, అదే బ్రతుకు అనుకుంటూ, అదే గొప్ప అనుకుంటూ బ్రతికెత్తున్నారు తండ్రి. ఒక అవకాశం ఈ తండ్రి. ఆ రోజే ప్రార్థన చేసాడు యేసయ్య. ఒక్క అవకాశం ఈ తండ్రి అని ఆ రోజు ప్రార్థన చేశాడు. ఈరోజు ఏమండి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆ ఒక్క అవకాశమే ఏమండి ఇంకా మనకి మిగిలి ఉంది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలని ఈరోజు దేవుడు ఈ యొక్క కార్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఎలాంటి వారైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచించండి. ఏమండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో అంటున్నాడు, ఏంటిది క్రియా న్యాయమును బట్టి వచ్చిందా ఈ ధన్యత అంటే కాదు, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనకేమొచ్చింది, రక్షణ వచ్చింది. ఆయన విమోచన ద్వారా మాత్రమే మనకేమొచ్చింది, విడుదల వచ్చింది. ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే మనం ఏం చేయబడ్డాం, రక్షించబడి ఉన్నాం ప్రభునందు. కాబట్టి ఈరోజు ఆ కృపకి మేం పాత్రులమై, ఆ గొప్ప ధన్యతకి మేము పాత్రులమై మేము ముందుకు సాగాలనేటువంటి ఆలోచన మాత్రమే కాదు, కానీ మనలా ప్రతి ఒక్కరూ ఆ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా నువ్వేం చేయాలి, ప్రేమించి వారికి ఆలోచన చెప్పాలి. ఆలోచించిన వారిగా పర్వాలేదులే, మాది మాకుందలే, మేమేదో చేసుకుంటున్నాంలే, మా ఇష్టంలే, మా అనుకూలతలే, వెళ్ళాక చూసుకుందాంలే, అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు చూద్దాంలే, ఒకవేళ ఏ కారణం చేతన్నా, ఏ సాకుల చేత అయినా మీ అవకాశాన్ని కనుక మీరు పాడు చేసుకుంటే, మీకు ఇవ్వబడినటువంటి ఆ పరిస్థితులు కనుక మీరు పాడు చేసుకుంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మన ఆయువు ఏమైపోతుంది, ఆవిరైపోతూ ఉంది. ఇది ఎంతకాలమో తెలియదు.
సరేలే తర్వాత చూద్దాంలే అని ఒకవేళ నువ్వు గనక ఈ అవకాశాన్ని జారవిడిస్తే ఈ రాత్రి దేవుడు ఈ ఆలోచన నీలో పెట్టాలని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడన్న సత్యాన్ని నువ్వు గమనించలేకపోతే ప్రమాదం నుండి తప్పించుకోలేవు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కాబట్టి ఇప్పుడే యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచించండి. మరి మీ కొరకై, మీ యొక్క ఆత్మరక్షణ కొరకై, మీ యొక్క మరి మేలు కొరకై మరి పైడికొండల సూరిబాబు గారు అయినటువంటి యేసయ్య గారి యొక్క ప్రార్థనా మందిరం నందు ప్రతినిత్యం కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మీ కొరకై ఈ గొప్పదైనటువంటి ఆలోచనలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ఎన్నో గొప్ప సంగతులు బోధించడానికి బోధకులంగా మేము సిద్ధంగా ఉన్నాం. మీ కొరకు, మీ యొక్క పరిస్థితులన్నిటి యొక్క మరి విడుదల కొరకు, గొప్పదైన మీ ఆత్మరక్షణ కొరకు మరి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో బాగా నాటించి ఫలింపు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడినటువంటి